నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 10 రూపాయలు ఇచ్చి 100 దోచుకునే ప్రభుత్వం ఇది. రా కదలిరా సభలో చంద్రబాబు. రేపు వైసీపీ కీలక సమావేశం. ఎన్నికల వ్యూహంపై చర్చించనున్న సీఎం. తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం. సింగరేణి ఉద్యోగులకు ₹1 కోటి ప్రమాద బీమా. విశాఖ ఆర్కే బీచ్లో తప్పిన ప్రమాదం. రెండో రోజే తెగిపోయిన ఫ్లోటింగ్ బ్రిడ్జ్. కరువు తాండవమాడిన కుప్పం నియోజకవర్గానికి కృష్ణా జలాలను తరలిస్తానన్న మాట నిలబెట్టుకున్నామని సీఎం జగన్ అన్నారు. చిత్తూరు జిల్లాలోని రామకుప్పంలో కృష్ణా జలాలను కుప్పం నియోజకవర్గానికి విడుదల చేశారు. కుప్పం నియోజకవర్గంలోని 110 మైనర్ ఇరిగేషన్ చెరువుల ద్వారా సాగునీరు, తాగునీరు అందిస్తున్నామని సీఎం అన్నారు. ప్రజలు చంద్రబాబు గారికి ఈ 35 సంవత్సరాలుగా చాలా ఇచ్చారు. కానీ కుప్పానికి బాబు ఏమిచ్చాడు? ఈ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ కూడా ఆయన్ను నిలదీయాల్సిన అవసరం ఉంది, ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. పొత్తుల గురించి మాట్లాడతాడు. ఎవరితో మాట్లాడతాడు అనంటే దత్తపుత్రుడితో మాట్లాడతాడు. ఏ విషయం మాట్లాడతాడు అనంటే తలుపులు బిగించుకొని ప్యాకేజీ ఎంత అని ప్యాకేజీ గురించి మాట్లాడతాడు. పోనీ కాపులకు మీరు చేసిన మంచేమిటి? వంగవీటి రంగాను హత్య చేయించింది మీరే కదా, అందుకే మిమ్మల్ని వారంతా వర్గ శత్రువుగా భావిస్తున్నారు కదా అని మనం అడిగితే దానికి కూడా మాట్లాడడు. ఇది బాబు మార్క్ రాజకీయం. 35 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉంటూ 14 సంవత్సరాలు సీఎంగా పరిపాలన చేసిన చంద్రబాబు వల్ల కుప్పం నియోజకవర్గానికి మంచి జరిగిందా అని ప్రశ్నించారు. మంత్రిగా ఉంటూ చంద్రగిరిలో పోటీ చేసిన చంద్రబాబు చిత్తుగా ఓడిపోయారని అన్నారు. సొంత నియోజకవర్గానికే మంచి చేయని చంద్రబాబు మరో 4గురితో పొత్తు పెట్టుకొని ఎన్నికల్లోకి దిగుతున్నాడని విమర్శించారు. మీరందరూ చూశారు, మీ అందరికీ కొత్త కాదు. ఇదే కుప్పం నియోజకవర్గానికి 35 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా పనిచేశాడు. 14 ఏళ్లు ఈ పెద్ద మనిషి సీఎంగా కూడా పనిచేశాడు. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు 3 సార్లు సీఎం అయ్యాడు. మరి 35 సంవత్సరాలలో కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు కూడా పూర్తి చేయలేకపోయాడు అనంటే, కుప్పానికే నీరు తీసుకుని రాలేదు అనంటే, కుప్పానికే ప్రయోజనం లేని ఈ నాయకుడి వల్ల ఇక రాష్ట్రానికి ఏం ప్రయోజనం ఉంటుందో అందరూ కూడా ఒక్కసారి బాగా ఆలోచన చేయాలని చెప్పి కోరుతా ఉన్నాను. చంద్రబాబు హయాంలో కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు ఎలా జరిగాయో మీ అందరికీ కూడా తెలుసు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. దీంతో నిన్న మొన్నటి వరకు పార్టీ కేడర్ను అంతగా పట్టించుకొని ఏపీ సీఎం జగన్కు అకస్మాత్తుగా వారంతా గుర్తుకొచ్చారు. దీంతో రూటు మార్చిన ఆయన పార్టీ ముఖ్య నేతలు, మండల స్థాయి నాయకులతో సమావేశం నిర్వహించనున్నారు. అమరావతి వేదికగా 175 నియోజకవర్గాలకు చెందిన రాష్ట్ర, మండల స్థాయి నేతలతో విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎన్నికలకు సంబంధించి నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు సీఎం జగన్. ఏపీలో ఎన్నికల వేడి రాజుకుంది. మరో 10 రోజుల్లో షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో అధికార వైసీపీ, ప్రతిపక్షం తెలుగుదేశం, జనసేన కూటమి అభ్యర్థులను ఖరారు చేసే పనిలో బిజీగా ఉన్నాయి. వైసీపీ ఇప్పటికీ 7 జాబితాలు విడుదల చేయగా, టీడీపీ, జనసేన కూటమి 99 మంది అభ్యర్థుల్ని ఖరారు చేసింది. దీంతో రానున్న ఎన్నికలు అధికార విపక్షాల కూటమి మధ్య నువ్వా నేనా అన్నట్లుగా సాగనున్నాయి.
పార్టీలకు ఎంతో కీలకంగా మారిన ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా గెలిచేందుకు అవసరమైన వ్యూహాలను సిద్ధం చేస్తున్నాయి పార్టీలు. ఇందులో భాగంగా పార్టీ మండల స్థాయి, రాష్ట్ర స్థాయి నేతలతో సమావేశం కానున్నారు ఏపీ సీఎం జగన్. అధికారంలోకి వచ్చినప్పటి నుండి ద్వితీయ శ్రేణి నేతలను వైసీపీ అధినేత పెద్దగా పట్టించుకోలేదన్న విమర్శలు కూడా ఉన్నాయి. దీంతో ఈ విషయంపై అసంతృప్తిగా ఉన్నారు నాయకులు. ఇదే విషయాన్ని హైలైట్ చేస్తూ కొందరు పార్టీ సైతం మారిపోయారు. టీడీపీ, జనసేన తీర్థం పుచ్చుకున్నారు. ఎన్నికలు ఇంకా ఎంతో కాలం లేకపోవడంతో అలర్ట్ అయిన ముఖ్యమంత్రి జగన్ ఇప్పుడు వారితో సమావేశం కాబోతున్నారు. ఈ నెల 27న మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన ఇన్ఛార్జీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలతో పాటు నియోజకవర్గ స్థాయి అబ్జర్వర్లు, మండల స్థాయి నేతలతో సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ప్రతిష్టాత్మకంగా మారిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచేందుకు అవసరమైన అనుసరించాల్సిన వ్యూహాలపై నాయకులకు దిశానిర్దేశం చేయనున్నారు. ప్రతి మండలం నుంచి 10 మంది వరకు కింది స్థాయి నాయకుల్ని ఈ సమావేశానికి ప్రత్యేకంగా పిలిపిస్తున్నట్లు చెప్తున్నారు. అంతేకాదు, ఈ 4.5 పాలనలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, మేనిఫెస్టోలో చేర్చిన హామీలను, పూర్తిగా అమలు చేసిన అంశాలను క్షేత్రస్థాయిలోకి మరింత బలంగా తీసుకువెళ్లాల్సిన ఆవశ్యకతను వివరించనున్నారు సీఎం జగన్. ఎన్నికల వేళ వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్ నిర్వహించనున్న ఈ సమావేశం పార్టీ గెలుపునకు ఏ మేరకు దోహదం చేస్తుంది అన్నది ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. టీడీపీ, జనసేన ఉమ్మడి తొలి జాబితాపై ఏపీ వ్యాప్తంగా ఆశావహులు భగ్గుమంటున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోనూ టికెట్ల చిచ్చు మొదలైంది. జిల్లాలోని కొత్తపేట, పి గన్నవరం స్థానాలకు టీడీపీ అభ్యర్థులను ప్రకటించడంతో జనసేన నాయకులు మండిపడుతున్నారు. నివురుగప్పిన నిప్పులా రెండు పార్టీల నాయకులు ఫైర్ అవుతున్నారు. టీడీపీ, జనసేన పొత్తు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో నిప్పు రాజేసింది. ఇరు పార్టీల అగ్రనేతలు ఇటీవల ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో ఉమ్మడి తొలి జాబితాను విడుదల చేశారు. దీంతో టికెట్ దక్కిన అభ్యర్థులు నియోజకవర్గాల్లో సంబరాలు చేసుకుంటూ ర్యాలీలు చేస్తూ ఉంటే టికెట్ ఆశించి భంగపడిన వారు తమ నిరసనలను వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి జాబితా ప్రకటించిన తర్వాత ఓ రోజు సంయమనం పాటించిన నేతలు ఇప్పుడు తమ సహనాన్ని కోల్పోయారు. కొత్తపేట అభ్యర్థిగా టీడీపీ నేత బండారు సత్యానందరావుకు టికెట్ ఖరారు చేశారు. అక్కడి నుంచి జనసేన తరపున బండారు శ్రీనివాస్ టికెట్ ఆశించి భంగపడ్డారు. దీంతో ఆయన అనుచరులు టీడీపీ, జనసేన ఉమ్మడి జాబితాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బండారు శ్రీనివాస్ పార్టీ కార్యాలయంలో ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. తమ అభిమాన నేతకు టికెట్ దక్కలేదనే కోపంతో కొందరు కార్యకర్తలు ఆగ్రహావేశంతో పార్టీ ఫ్లెక్సీలు, జెండాలను తగులబెట్టారు. గడిచిన 10 ఏళ్లుగా అనేక ప్రజా సమస్యలపై పోరాడిన తమ నాయకుడికి టికెట్ కేటాయించకపోవడంపై అధిష్టానాన్ని ప్రశ్నించారు. ఈ సమావేశంలోనే కార్యకర్తలు రెండుగా చీలిపోయి నినాదాలు చేసుకున్నారు. ఒక వర్గం శ్రీనివాస్ నాయకత్వం వర్ధిల్లాలి అంటే, మరో వర్గం పవన్ కళ్యాణ్ జిందాబాద్ అంటూ నినాదాలు చేసుకున్నారు. కరోనా సమయంలో ప్రజలకు ఎంతో సేవ చేసిన శ్రీనివాస్ను కాదని టీడీపీ నాయకుడు సత్యానందరావుకు టికెట్ ఇవ్వడంపై శ్రీనివాస్ అనుచరులు రగిలిపోయారు. తమ నాయకుడు స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉంటారన్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య మాటల యుద్ధం పెరిగింది. ఈ వివాదం పెద్దది కాకుండా శ్రీనివాస్ కల్పించుకొని కార్యకర్తలకు సర్ది చెప్పాల్సి వచ్చింది. తాను జనసేన తరపునే ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లుగా శ్రీనివాస్ ప్రకటించడంతో కార్యకర్తలు శాంతించారు. ఇదిలా ఉంటే పి గన్నవరం అభ్యర్థిగా మహాసేన రాజేష్కు టీడీపీ టికెట్ కట్టబెట్టింది. ఆయనకు టికెట్ కేటాయించడంపై సొంత పార్టీ నేతలతో పాటు జనసేన నాయకులు మండిపడుతున్నారు. రెండు పార్టీల కార్యాలయాలకు తాళాలు వేసి వెళ్లిపోయారు నాయకులు. పి గన్నవరం అభ్యర్థిత్వంపై అధిష్టానం మరోసారి ఆలోచించాలని డిమాండ్ చేస్తున్నారు. ఒకరిద్దరు నాయకులు మీడియాతో మాట్లాడుతూ రాజేష్ను కంటిన్యూ చేస్తే అతన్ని ఎమ్మెల్యేగా గెలిపించేది లేదంటూ హెచ్చరిస్తున్నారు ఇరు పార్టీల నేతలు. ఈవేళ తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి ఒక గాను టైంలో వచ్చి
నేనున్నాను అని మన పార్టీలో జాయిన్ అయ్యి ఎంతోమందిని కూలి పనికి వెళ్ళి ప్రతి ఒక్కరిని తీసుకొచ్చి పార్టీలో జాయిన్ చేశాడు. ఈవేళ ఈ జనాలందరికీ ఏ సమాధానం చెప్పాలో తెలియక రాత్రి నుంచి మన ఇంటికి కూడా వెళ్ళకుండా ఇక్కడ పార్టీ ఆఫీసర్ దొరుకుతున్నాడు. దీన్ని బట్టి మన నాయకుడిని ఏం చేస్తారో మీరు పవన్ కళ్యాణ్ గారు మీరే చేయండి. పవన్ కళ్యాణ్ గారు చాలా అన్యాయం చేశారు సార్ పార్టీకి. బండారు శ్రీనివాస్ గారికి గెలిచి టిక్కెట్కి మీరు తప్పు చేసి మీరు 30,000 ఓట్ల మెజార్టీతో నక్కిన టిక్కెట్ని మీరు ఏ వరకు మీరు చేశారో తెలియదు, కానీ 100% నక్కిన టిక్కెట్ని మీరు కాపులు మొత్తం తాగడ పెట్టేశారండి. ఈ విషయంలో మాత్రం 80,000 ఓటింగ్ కావాలి. మినిమం ఆ బీసీ ఎస్సీ సర్టిఫికేట్ సంఘాలు అన్నీ కూడా మీకు మేము పొత్తు మేము కలిసి లీవ్ కూడా లేకుండా చేసి మొత్తం ఈ మండలాలన్నీ కూడా మీరు మొత్తం తాగడ పెట్టేశారు. ఏ రకంగా మీరు తాగడ పెట్టారు అనేది ఎవరికి తెలియదు. పక్కాగా ప్యాకేజీ అంటే వైసీపీ వాళ్ళు మీరు ఆ ప్యాకేజీని ఎక్కడ చేయాలి, పక్కాగా మీరు ఆ ప్యాకేజీని ఎక్కడ చేసి ఇవ్వాలి, పక్కాగా అమ్మేసుకున్నారు అనుకుని మొత్తం అంతా క్లియర్గా తెలిసిపోయింది. ఇవాళ మీరు రోడ్డు ఎత్తి తిరగాలని మీరు టికెట్ ఒక మీద నేను నిరసన చేస్తాం, దండాలు చేస్తాం, మీకు కట్టాలు సింపేస్తాం, రోడ్ల మీద కూర్చుంటాం. ఇక జిల్లా ప్రధాన కేంద్రమైన అమలాపురం టికెట్ జనసేనకు కేటాయించాలనే ఆలోచనలో టీడీపీ ఉన్నట్లు సమాచారం. అధిష్టానం ఆలోచనను అంచనా వేసిన టీడీపీ ఎస్సీ నాయకులు వెంటనే అలర్ట్ అయ్యారు. అమలాపురం టికెట్ జనసేనకు కేటాయిస్తే వారికి సహకరించేది లేదంటూ అల్టిమేటం జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే పట్టణంలోని టీడీపీకి చెందిన ఓ ముఖ్య నాయకుడి ఇంట్లో సీక్రెట్గా సమావేశమై అధిష్టానానికి లేఖ కూడా రాసినట్లు సమాచారం. చూడాలి మరి రాబోయే రోజుల్లో టికెట్ పంచాయతీ ఎంతవరకు దారితీస్తుందో. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తూ ఉండడంతో బీజేపీ పార్టీ ఇతర రాష్ట్రాలతో పాటు తెలంగాణలోనూ మరింత దూకుడు పెంచింది. బీజేపీ అగ్రనేత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణలో పర్యటించనున్నారు. మార్చి 4వ తేదీన అమిత్ షా తెలంగాణకు వస్తున్నారు. ఈ మేరకు షెడ్యూల్ ఫిక్స్ అయింది. రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ బీజేపీ చేపట్టిన విజయ సంకల్ప యాత్ర ముగింపు సభలో అమిత్ షా పాల్గొననున్నారు. ఈ నెల 24వ తేదీన అమిత్ షా తెలంగాణ పర్యటనకు రావాల్సి ఉండగా పలు కారణాల వల్ల స్టేట్ టూర్ క్యాన్సిల్ అయింది. దీంతో మార్చి 4న ఆయన తెలంగాణకు రానున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ 10 ఎంపీ సీట్లు గెలవాలని టార్గెట్ పెట్టుకుంది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా విజయ సంకల్ప యాత్ర చేపట్టింది. ఈ నెల 16వ తేదీన బీజేపీ స్టేట్ చీఫ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్లో యాత్ర ప్రారంభించారు. ఈ యాత్ర కోసం బీజేపీ రాష్ట్రాన్ని 5 క్లస్టర్లుగా విభజించింది. 5 క్లస్టర్లలో యాత్ర మొదలుపెట్టి చివరిగా హైదరాబాద్లో ముగించనున్నారు. ఈ యాత్రలో స్టేట్ బీజేపీ అగ్రనేతలతో పాటు జాతీయ నాయకులు పాల్గొంటారు. విజయ సంకల్ప యాత్ర మార్చి 4వ తేదీన ముగియనుంది. యాత్ర ముగింపు సభను భారీగా నిర్వహించేందుకు బీజేపీ ప్లాన్ చేసింది. ఈ నేపథ్యంలోనే యాత్ర క్లోజింగ్ కార్యక్రమానికి కేంద్ర మంత్రి అమిత్ షా హాజరు కానున్నారు. విశాఖ ఆర్కే బీచ్లో పర్యాటకులకు పెను ప్రమాదం తప్పింది. నిన్న ఆర్కే బీచ్లో రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి, మంత్రి అమర్నాథ్ ప్రారంభించిన ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ఇవాళ తెగిపోయింది. సముద్రంలోకి 100 మీటర్ల దూరం బ్రిడ్జి కొట్టుకుపోయింది. ప్రమాద సమయంలో పర్యాటకులు ఎవరూ లేకపోవడంతో ముప్పు తప్పింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ఆర్కే బీచ్లో ఘోరం చోటు చేసుకుంది. ఏదైతే ఆదివారం ప్రారంభించిన ఫ్లోటింగ్ బ్రిడ్జ్, ఆర్కే బీచ్లో ప్రారంభించిన ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అయితే తెగిపోయి 100 మీటర్ల దూరంగా వెళ్ళిపోవడం జరిగింది. అయితే దగ్గర ఉన్న ఏదైతే విశాఖ ఆర్కే బీచ్లో పర్యాటకులు ఎవరైతే ఉన్నారో పర్యాటకులు కళ్ళ ముందే అది వెళ్ళిపోవడం అనేది కూడా పర్యాటకులు అయితే భయాందోళనకు గురయ్యారు. అయితే మొత్తానికి విశాఖ ఆర్కే బీచ్లో ఈ యొక్క ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ఎక్కడానికి అయితే ఎంతో సంతోషం కొద్ది వచ్చిన ఈ యొక్క పర్యాటకులు చూస్తున్నాం మనం. విశాఖ ఆర్కే బీచ్ మొత్తం కూడా పర్యాటకులు అయితే చాలా జనాలు అయితే చూడడానికి అయితే నిన్న వచ్చే పరిస్థితి అయితే కనబడుతుంది. ఇట్లాంటి పర్యాటకులకైతే ఒకేసారి భయాందోళనకు కూడా గురైనట్టు కూడా తెలుస్తుంది. సో మొత్తం చూస్తున్నాం ఈ యొక్క తెగిపోవడం అనేది కూడా అసలు తెగిపోయిందా, అసలు అధికారులు చెప్పే పరంగా ఏదైతే ఉందో మేము మామూలుగా ఇట్లాంటి ఏదైతే మొత్తం చెక్ చేసుకునే పరిస్థితి అయితే కనబడుతుంది. అంతేగాని ఎటువంటి పరంగా కూడా తెగిపోవడం అనేది కూడా లేదు అంటూ కూడా అధికారులు చెప్తున్నారు. అయితే నిన్న ఆదివారం రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి అట్లాగే మంత్రి అమర్నాథ్ కూడా వీళ్ళిద్దరు చేతుల మీదకే ఈ యొక్క ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అనేది కూడా ప్రారంభం అవ్వడం అనేది కూడా చూసాం. అయితే మొత్తానికి ఇట్లాంటి ఒకరోజు గడవక ముందే ఇట్లాగా ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అనేది తెగిపోయి కూడా 100 మీటర్ల దూరం వెళ్ళిపోవడం అనేది కూడా ఇక్కడ ప్రజలందరూ భయాందోళనకు గురవుతాయి. సేఫ్టీ లేని ఈ యొక్క ఫ్లోటింగ్ బ్రిడ్జికి ఎందుకు అనుమతులు ఇచ్చారు, ఇట్లాంటి బ్రిడ్జిలకి ఎందుకు అనుమతులు ఇస్తున్నారు అంటూ కూడా విశాఖ ప్రజలైతే ఆరోపిస్తున్నారు. మొత్తాన్ని చూస్తున్నాం విశాఖ బీచ్ రోడ్లో మొత్తం కూడా ఒకేసారి ఇలాంటి
ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అలా 100 మీటర్ల దూరం వెళ్ళిపోవడం అనేది కూడా అసలు అది 100 మీటర్ల దూరం అసలు దేనివల్ల వెళ్ళిపోయింది? స్క్రూలు ఏమైనా ఇరిగిపోవడం వల్ల 100 మీటర్ల దూరం వెళ్ళిపోయిందా, లేకపోతే ఎటువంటి నిన్న ఏదైతే ప్రారంభించిన నేపథ్యంలో ప్రజలందరూ ఈ యొక్క ఫ్లోటింగ్ బ్రిడ్జి ఎక్కడానికి వచ్చే టైంకి ఇదంతా చెక్ చేసుకునే క్రమంలోని అసలు ఇది అంత దూరం అసలు వీలే పెట్టారా, అసలు తెగిపోయిందా, లేకపోతే వీళ్ళు ఎవరైతే అక్కడ యాజమాన్యం వాళ్ళు పెట్టారా అంటూ కూడా ఇంకా క్లారిఫికేషన్ అనేది కూడా లేదు. ప్రజలైతే ముఖ్యం చెప్తున్నారు, మా కళ్ళ ముందే ఇది తెగిపోయి వెళ్ళిపోవడం అనేది కూడా మా కళ్ళ ముందే అయ్యిందంటూ కూడా ఇక్కడ ఉన్న పర్యాటకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చెప్పే పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే బ్రిడ్జ్లో కూడా మనం చూస్తున్నాం, ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అనేది కూడా చాలా ప్రమాదకరమైన బ్రిడ్జ్. అసలు కెరటాలు వస్తున్నాయి అంటే చాలా దారుణమైన కెరటాలు వస్తున్నాయి, పెద్ద పెద్ద కెరటాలు వస్తున్నాయి. ఇలాంటి కెరటాలు వచ్చే ప్రదేశంలో ఇట్లాంటి ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అసలు ఎందుకు అనుమతులు ఇచ్చారు? అసలు అధికారులు జిల్లా కలెక్టర్ నుంచి కూడా రాజకీయ నాయకులు, అసలు విశాఖపట్నం ఇన్ఛార్జ్ ప్రస్తుతం రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి అలాగే మంత్రి అమర్నాథ్ కూడా వాళ్ళ చేతుల మీదుగా ఇట్లాంటి బ్రిడ్జిని ప్రారంభించిన నేపథ్యంలో రెండో రోజే ఇట్లా తెగిపోవడం అనేది కూడా బాధ. చాలా ఇక్కడ భయోందనకు గురవుతున్నారు ప్రజలైతే. ఇది అసలు ఈ యొక్క ఫ్లోటింగ్ బ్రిడ్జి ఎక్కడానికి కూడా చాలా భయపడే పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే మొత్తం చూస్తున్నాం ఈ యొక్క ఫ్లోటింగ్ బ్రిడ్జ్, అసలు అలలు చూస్తున్నాం చాలా. ఈ యొక్క ఫ్లోటింగ్ చూసారా, అసలు అలలు తాకిడి అనేది కూడా చాలా భయోందనకు తాకిడి, చాలా ఎత్తుగా కూడా అలలు అయితే వస్తుంది. ఎవరైనా పర్యాటకులు అయినా సరే ఇక్కడ దీనికి దీంట్లోని ఒక వెళ్ళడానికైనా సరే, వాళ్ళ సంతోషంగా వెళ్ళడానికైనా సరే చాలా భయోందనకి అది చూస్తుంటేనే చాలా భయంకరమైన పరిస్థితి అయితే కనబడుతుంది. ఫ్లోటింగ్ అనేది కెరటాలు అనేది కూడా చాలా దారుణంగా వచ్చే పరిస్థితి కనబడుతుంది. కెరటాలు చాలా దారుణంగా చాలా ఎత్తుగా కూడా కెరటాలు వస్తున్నాయి. ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ కెరటాలకు మాత్రం చాలా ఎత్తుగా ఎగిరే పరిస్థితి అయితే కనబడుతుంది. అసలు ఇది సేఫ్టీ కాదంటూ కూడా కొంతమంది అంటున్నారు. కొంతమంది వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, పర్యాటకులు ఎవరైతే కొంతమంది ఉన్నారో, ఇది సేఫ్టీ అయినా అవ్వకపోయినా సరే ఇట్లాంటి పరిస్థితి, ఇట్లాంటి ప్రదేశాల్లోని ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అని ఎట్టకూడదంటూ కూడా తెలుస్తుంది. మొత్తం చూస్తున్నాం, ఏదైతే నిన్న ప్రారంభించిన వైవి సుబ్బారెడ్డి అలాగే మంత్రి అమర్నాథ్ ప్రారంభించిన ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ 1,60,00,000తో ప్రారంభించిన పరిస్థితి అయితే కనబడుతుంది. మొత్తం చూస్తున్నాం, అసలు కేవలం అధికారులు అయితే ఇది ప్రారంభించే ముందు ఇటువంటి పరంగా ఏది ఇబ్బందులు లేకుండా మొత్తం చెక్ చేసుకునే క్రమంలోనే ఇట్లాగా ఇది దూరంగా పెట్టే పరిస్థితి అయితే కనబడిందంటూ కూడా అధికారులు చెప్తున్నారు. ఒకవైపు పర్యాటకులు అయితే మా కళ్ళ ముందే తెగిపోయిందంటూ కూడా పర్యాటకులు చెప్తున్నారు. మొత్తానికి భయాందోళనకు గురైన ఈ యొక్క ఫ్లోటింగ్ బ్రిడ్జ్ని అసలు అధికారులు ఎటువంటి క్లారిటీ ఇస్తారో వేచి చూడవలసి ఉంది. కెమెరామెన్ శివతో ప్రదీప్, విశాఖ నుంచి స్వతంత్ర. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.